స్పైడర్ నాయక్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఎవ్రీ ఎపిసోడ్ 40 to 55 మినిట్స్ ఉంటుంది. సో బేసికల్లీ ఇది క్రైమ్ డ్రామా, థ్రిల్లర్, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్, సైకలాజికల్ డ్రామా మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సిటీలో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ తన పాస్ట్ ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్న వెండలి ఒక ఇన్సిడెంట్ తర్వాత స్పైడర్ తన ఎంటిటీని వదిలేసి ఒక ఆర్డినరీ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ సిటీలో కరప్షన్ అండ్ హిడెన్ క్రైమ్ నెట్వర్క్ వల్ల తన ఓల్డ్ షాడో లైఫ్ లోకి రిటర్న్ వస్తాడు. సో అన్ని వదిలేసిన వాడు మళ్ళీ స్పైడర్ మ్యాన్ గా ఎలా చేంజ్ అయ్యాడు అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్. ఒక డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో స్టోరీ స్లోగా ఓపెన్ అవ్వడం, మిస్టరీ అట్మాస్ఫియర్ ని బిల్డ్ చేయడం వల్ల చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. డైరెక్ట్ యాక్షన్ కన్నా సస్పెన్స్ అండ్ నరేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. విజువల్ టోన్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఫస్ట్ ఎపిసోడ్ లోనే సిరీస్ వైబ్ ని స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ చేస్తాయి. అండ్ మిడిల్ ఫేజ్ మాత్రం అంటే థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్ దగ్గర పేసింగ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఇక్కడ యాక్షన్ అంటూ పెద్దగా ఏం ఉండదు, ఎమోషనల్ డ్రామా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆ కాన్వర్జేషన్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ మధ్య చిరాకు తెప్పిస్తాయి. సో స్పైడర్ మ్యాన్ కాబట్టి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. క్యారెక్టర్ డ్రామా, గిల్ట్ అండ్ సైకలాజికల్ ఎలిమెంట్స్ చాలా డెప్త్ గా ఎక్స్ప్లోర్ చేశారు. ఎమోషనల్లీ స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతాం. అన్నెసరీ మల్టీ యూనివర్స్ లింక్స్, ఆ సీక్వెల్ బైట్స్ లేకుండా సింపుల్ అండ్ ఆర్గానిక్ గా ఎండ్ చేశారు. ఏదో యాక్షన్ అని చెప్పి ఇన్కంప్లీట్ గా స్టోరీని వదిలేయడం లేకుండా ప్రాపర్ గా క్లోజ్ చేశారు. సో బేసికలీ ఈ సిరీస్ ఈ 2 వేరియంట్స్ లో ఉంటుంది. ఒకటి బ్లాక్ అండ్ వైట్, ఇంకోటి కలర్. కానీ అథెంటిక్ బ్లాక్ అండ్ వైట్ వేరియంట్ లో చూడండి అని చెప్తాను. ఒక కంప్లీట్ హాలీవుడ్ స్టైల్ డిటెక్టివ్ సినిమాని చూసినట్టు అనిపిస్తుంది. ఆ సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్, ప్రతి ఫ్రేమ్ ప్రతి షాట్ చాలా స్టైలిష్ గా కనిపిస్తుంది. సిజీ ఇంప్రెషన్స్ కూడా బ్లాక్ అండ్ వైట్ ప్యాలెట్ లో చాలా న్యాచురల్ గా అనిపిస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ లో చూడడానికి ట్రై చేయండి. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ప్రీవియస్ స్పైడర్ మ్యాన్ వర్షన్స్ తో కంపేర్ చేస్తే ఈ యూనివర్స్ కంప్లీట్ డిఫరెంట్. హీరో కంప్లీట్ బ్రోకన్ అండ్ యాంటీ హీరో వెబ్ షూటింగ్ కన్నా గన్స్ అండ్ బ్రూటల్ హ్యాండ్ టు హ్యాండ్ ఇంపాక్ట్స్ ఎక్కువగా ఉంటాయి. స్పైడర్ సెన్స్ వచ్చినప్పుడల్లా మైగ్రెన్స్ అండ్ ఫిజికల్ పెయిన్ ని ఎక్కువగా ఫేస్ చేసినట్టు ఉంటాడు. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ డిజైన్ పెద్ద అడ్వాంటేజ్. ఆ సెటప్, షాడో లైటింగ్ అండ్ గ్రౌండెడ్ యాక్షన్స్, కొరియోగ్రఫీ చాలా అథెంటిక్ ఫీల్ ఇస్తాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నాయిడ్ డిటెక్టివ్ అట్మాస్ఫియర్ కి పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. ఫైనల్లీ సిరీస్ ఎలా ఉందంటే యావరేజ్, ఒక్కసారి చూడొచ్చు. ఈ మాస్ రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ కాదు, స్లో పేస్డ్ క్లాస్ థ్రిల్లర్. సూపర్ పవర్స్ కన్నా ఎమోషన్స్ అండ్ డిటెక్టివ్ థింగ్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. డిఫరెంట్ అటెంప్ట్ ఈ సిరీస్. కొంచెం ఓపిక తో చూడాల్సిన కాన్సెప్ట్. అలా చూస్తే డెఫినెట్లీ మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మీరు ఆల్రెడీ చూసింటే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.